మునిగిన గుంటలో ప్రేమ. పల్లెటూరి ప్రేమ కథ, చిన్నదైనా మనసు తాకే కథ. అన్నవరం పల్లె. చిన్నది గాని చక్కని చెలిమి ఉన్న ఊరు. అక్కడ బజారుకి చివర్లో ఉండే చింత చెట్టు కిందే రోజూ కూర్చుంటుండేవాడు వెంకన్న. పాత బుర్రే అయినా కళ్లల్లో నీరెత్తే జ్ఞాపకాలు ఉన్నవాడు. ఒకరోజు ఊరికి కొత్తగా వచ్చిన స్కూల్ టీచర్ లక్ష్మి ఆ చెట్టు కింద ఊపిరి పీల్చుకుంటూ కూర్చుంది. వెంకన్న నవ్వుతూ, ఇదే మా ప్రేమ గుంటమ్మ కథ మొదలైన చోటమ్మా అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏంటి అది అన్నది. వెంకన్న ముసుముసలాడుతూ ప్రారంభించాడు. ఎప్పట్లో మేము మేటి మైదానంలో ఆటలాడేవాళ్లం. నిదానంగా కళ్ళిచూపుల్లో ప్రేమ పుట్టింది. నామే లక్ష్మీకి తొలి ప్రేమ. మేము కలిసి కలల రాజ్యంలో ఊరే మర్చిపోయాం. పాపం, గుంటమ్మ అనేది మా ఊరిలో ఉన్న పాత నీటి గుంట. ఒకసారి మేం ప్రేమగా మాట్లాడుకుంటుంటే ఊరికి గాలి వచ్చినట్టు వార్త పాకింది. ప్రేమించారట. ఊరి పెద్దలు మమ్మల్ని విడిపించే ప్రయత్నం చేశారు. అయినా మేము ఆ గుంట దగ్గరే తీర్మానం చేసుకున్నాం, మేము వేరవ్వం. మా గుండె మునిగితేనే ప్రేమ బయట పడుతుంది అన్నట్టు. లక్ష్మి ఆసక్తిగా, అంతలో ఏం జరిగిందబ్బా అనడిగింది. వెంకన్న నవ్వుతూ, ఆ పాత గుంటలో మేము ఎక్కడ మునిగాము, ప్రేమ మాత్రం ఎప్పటికీ మిగిలిపోయింది. ఆ గుంట ఎండిపోయినా మా ప్రేమ మిగిలింది. కాని ఎక్కడో మిస్సయ్యాం. అయినా ఇప్పుడు ప్రతి ఏడాది ఆ చెట్టుకింద కూర్చుంటూ ఆమె జ్ఞాపకాలతో మాట్లాడుతాను. లక్ష్మీ కళ్లల్లో చలించిపోయిన ఆభినయం మెరిసింది. వెంకన్న నవ్వి, ఊరి కథలు వినాలంటే ఇప్పుడే మొదలైంది. ఇంకా వింటావా అన్నాడు.